నమస్తే మహానటి మీడియాకు స్వాగతం. నేను రామ్. ఏదైతే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యూహం, శపథం సినిమా టైమ్స్లో ఏదైతే అటు నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లాలో రామలింగయ్య అనే టీడీపీ అధికార ప్రతినిధి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఏదైతే మొన్న రామ్ గోపాల్ వర్మ లాయర్ మాట్లాడుతూ వీఐపీకి థర్డ్ డిగ్రీ ఎలా ఇస్తారు, థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారో నేను చూస్తాను అంటూ మొన్నైతే మీడియాతో మాట్లాడారు. వీఐపీలకి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అన్న విషయం గురించి మనతో మాట్లాడతాం. ఇప్పుడు లాయర్ జి నవీన్ కృష్ణ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు వీఐపీలకి థర్డ్ డిగ్రీ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? తప్పు చేస్తే ఎవరికైనా ఇచ్చే అధికారం రైట్ ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంటూ ఏముండదు. నువ్వు ఆ రోజు ఒక 2 రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు నువ్వు ఏ పార్టీలో లేవు, నీకు అలాంటప్పుడు ఒక పార్టీకే చూస్తా, నువ్వు సపోర్ట్ చేస్తా, ఒక నాయకులను పట్టుకొని పప్పు దేనికి పనికిరావు నువ్వు వేస్ట్ అని చెప్పి ఒక సినిమా క్రియేట్ చేసి జనాల్లో వాళ్ళని ఏదో క్రియేట్ చేద్దామని చెప్పి చూసావు. అది చాలా తప్పు. ఈ రోజున అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి నానా రకాల మాటలు అంటున్నావు. అది మీ లాయర్ గారు కూడా వీఐపీలకి థర్డ్ డిగ్రీ చేయటం కుదరదని చెప్పి అన్నారు. కోర్టు కూడా కొట్టేసింది. మీరు ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, చట్టం ముందు అందరూ సమానులే. తప్పు చేస్తే మాత్రం ఎవరికైనా శిక్షించే అధికారం కోర్టుకి ఉంటుంది. దాన్ని పరిగణలో తీసుకొని మీరు మాట్లాడాలా. ఈరోజు లిబర్టీ స్వేచ్ఛ ఉంటుంది, దాన్ని ఎంతవరకు ఆ స్వేచ్ఛని ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలా. పక్క మనుషులకి మనోభావాలు దెబ్బతినేలాగా ఎప్పుడు మాట్లాడకూడదు. నువ్వు ఈరోజు ఒక రాజకీయ నాయకుల్ని, వాళ్ళు వీఐపీసేగా, ఆ వీఐపీసీని పట్టుకొని నువ్వు వీఐపీ అన్నావు, పక్కన వాళ్ళు కూడా వీఐపీసీ, ఆ వీఐపీసీని పట్టుకొని ఎలా పడితే నువ్వు అలా మాట్లాడావు. ఆ రైట్ నీకు యాడ్ నుంచి వచ్చింది, నీకు ఎలా ఇచ్చారు? నువ్వు అసలు చెప్పండి, రూల్స్ ఎలా ఉంటాయి, లా రూల్స్ ఎలా ఉంటాయి? లా రూల్స్లో వీఐపీలకి థర్డ్ డిగ్రీ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అని చెప్పి ఏమన్నా లాలో రూల్ ఏమైనా ఉందా? ప్రత్యేకంగా అలా రూల్ అంటూ ఏమి లేదు. తప్పు చేస్తే మాత్రం ఎవరికైనా శిక్షించే అధికారం రైట్ మాత్రం కోర్టుకు అనేది కంపల్సరీగా ఉంటుంది. అలాగే మనం ఏదన్నా రైట్ టు లిబర్టీ, రైట్ టు టాక్ అట్లాంటివి ఉంటాయి. అవి మాట్లాడేటప్పుడు కూడా మనం జాగ్రత్త చూసుకొని మాట్లాడాలా. మనకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి పక్క మనిషి మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడే రైట్ కూడా మనకు లేదు. రామ్ గోపాల్ వర్మ గారు ఒక 3 రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న ఒక వీడియోలు అయితే లీక్ చేశారు. ఏదైతే నేను ఏదైతే మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టానో, అసభ్యకరమైన పోస్టులు ఏదైతే పెట్టానో అది జరిగి సంవత్సరం అయింది. గత 3 రోజులు 4 రోజుల నుంచి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను అంది వాళ్ళని కాదు, థర్డ్ పార్టీ వాళ్ళు నా మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళ మనోభావాలు ఎలా తిన్నాయి అంటున్నారు. అసలు అలా కేసులు పెట్టొచ్చు అంటారా? కేసులు పెట్టొచ్చా అంటే నువ్వు ఆ రోజు ఒక అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈ సంవత్సరం పాటు నువ్వు గడిపేశావు. ఆ రోజు వాళ్ళ సపోర్ట్ ఉండబట్టి నీ ఈ రోజు దాకా నీకు ఎవరు రాలా నీ జోలు. ఈరోజు ఎవరికైతే బాధ కలిగిందో, ఎవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళు నీ మీద పెట్టే రైట్ ఉంటుంది. కంపల్సరీగా నువ్వు తీసుకున్న మొత్తం వీడియో క్లిప్స్, ఫోటో అవి మొత్తం బయటికి తీస్తారు. కంపల్సరీ నీ మీద ఫైల్ అయింది కేసు అనేది. ఇప్పుడు ఏదైతే ఆ రోజు ఆర్జీవీ గారు అయితే అంది పవన్ కళ్యాణ్ను, నారా లోకేష్ను, నారా బ్రాహ్మణి గారిని, చంద్రబాబు గారిని. కానీ ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయో రామలింగయ్య గారి, ఈయన థర్డ్ పార్టీ. రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటున్నారంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నారా బ్రాహ్మణి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా రామలింగయ్య మనోభావాలు దెబ్బతిన్నాయి, ఈయన కేసు ఎలా పెడతారు అని చెప్పి అంటున్నారు. అలా పెట్టొచ్చా, పెట్టకూడదా? పెట్టచ్చండి. ఇప్పుడు థర్డ్ పార్టీ అంటున్నాడు. థర్డ్ పార్టీ అంటే వాళ్ళు మా నాయకులు. వాళ్ళు మా నాయకుల మీద ఎవరైనా విమర్శిస్తే మేము కంపల్సరీగా చేసే అధికారం రామలింగయ్య గారికి ఉంటుంది. ఆయన ఒక అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్నాడు పార్టీలో. అతను చేసే సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళ నాయకులకి కించపరిచే విధంగా వ్యాఖ్యలు మాత్రం ఉంటే మాత్రం కంపల్సరీగా ఆయన వేసే రైట్ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.